ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. కీర్తనలు 128 అధ్యాయము 2వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిశ్చయముగా అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రయాసపడుతున్నారు, కానీ వారి యొక్క చేతుల కష్టార్జితం వారు అనుభవించే విషయంలో ఎంతగానో నష్టపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి విషయంలో దేవుడు ఎంతో చక్కగా ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పముగా ఉంటున్నది. 37వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనను నెరవేర్చుకొని వాని చూచి వ్యసనపడకుము అంటున్నాడు. ఆ విధముగా మనము దేవుని వాక్యానుసారముగా మనము నడుచుకున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లడమే కాకుండా దేవునికి మహిమకరంగా మనం జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో మనము వర్ధిల్లాలనేటువంటిది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంటున్నది. వర్ధిల్లడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆయన త్రోవల యందు నడుచుకొని ఆయన యొక్క నామములో మనము విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు మనం వర్ధిల్లుతామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన త్రోవలు ఎంతో యథార్థమైనవి, ఆయన త్రోవలు పరిశుద్ధమైనటువంటివి. కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగినప్పుడు మనము దీవించబడే వారంగా ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడుతుంది, భయభక్తులు అనగా మన పితరుడైనటువంటి దైవజనుడు అబ్రహాము దేవుని ఎదుట ఏ రీతిగా భయము భక్తిని కలిగి జీవిస్తూ వచ్చినాడో అటువంటి భయమును భక్తిని మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనము కూడా అబ్రహాము సంతానంగా ఎంచబడే వారంగా ఉంటాం. అలాగున దేవుడు మనల్ని కూడా దీవించి విస్తరింపజేసేటువంటి వాడుగా ఉంటాడు. అబ్రహాము ద్వారా దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదించి ఇస్సాకును అనుగ్రహించి ఆకాశ నక్షత్రం వల్లే తన సంతానాన్ని దీవిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక అబ్రహామును పోలి మనం కూడా నడుచుకొని ఆ దీవెన పొందుకుందుము గాక.